హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ ఆన్లైన్. బాస్రా IIITకి అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న ఫేజ్ 1 కౌన్సిలింగ్ లిస్ట్ అయితే వచ్చేసింది. అండ్ ఈ లిస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎలానో నేను చూపిస్తాను. దీనికంటే ముందు మా ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దానికోసం మీరైతే ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి IIIT బాసర్ అని అయితే టైప్ చేయండి. అండ్ ఎవరైనా IIIT బాసర్ టైప్ చేశాక ఇక్కడ RGKT వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది RGKT వెబ్సైట్ అనమాట. ఈ RGKT వెబ్సైట్లోకి వెళ్ళండి. మీకు RGKT గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా ఈ RGKT వెబ్సైట్లో అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ మీకు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన న్యూస్ తెలియాలంటే ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, ఇక్కడ 6 years ఇంటిగ్రేటెడ్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి. ఇదైతే లేటెస్ట్గా వచ్చిన న్యూస్ అనమాట. ఇక్కడ న్యూ అని ఉంటుంది. అయితే ఈ లేటెస్ట్గా వచ్చిన న్యూస్ అనమాట. అండ్ మీకు ఇంకా కావాలంటే యూజీ అడ్మిషన్స్ ఉంది కదా, ఇక్కడ ఈ యూజీ అడ్మిషన్స్లోకి అయితే వెళ్ళండి. ఒకసారి దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ అని కనిపిస్తుంది కదా, ఈ 3 కొత్తగా లేటెస్ట్గా అప్లోడ్ చేసినాయి అనమాట ఈ వెబ్సైట్లో. అందుకని అక్కడ న్యూ అని అయితే కనిపిస్తుంది. అండ్ మీరు ఇప్పుడు ఫస్ట్ అది ఫేజ్ 1 కౌన్సిలింగ్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిన్షనల్లీ సెలెక్టెడ్ ఫర్ ఫేజ్ 1 కౌన్సిలింగ్ అని. అండ్ దాన్ని అయితే క్లిక్ చేయండి. లిస్ట్ ఆఫ్ క్లిక్ చేశాక ఇక్కడైతే డౌన్లోడ్ అని అయితే అడుగుతుంది ఆప్షన్. ఈ డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ అయితే క్లిక్ చేయండి. అండ్ డౌన్లోడ్ అయిపోయాక ఇలా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇదైతే ఫేజ్ 1 కౌన్సిలింగ్కి సెలెక్ట్ అయిన లిస్ట్ అనమాట. నియర్లీ ఒక 20 pages అయితే ఉన్నాయి. అండ్ 1404 మెంబర్స్ని అయితే లిస్ట్ 1 ఫేజ్ 1లో అయితే సెలెక్ట్ చేశారు. అండ్ ఈ 1404 మెంబర్స్కి కూడా కన్ఫామ్గా సీట్ వస్తుందని అయితే లేదు. మేబీ చెప్పలేము, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈ స్టూడెంట్స్ని అయితే రిజెక్ట్ చేయొచ్చు. మొత్తం అది కౌన్సిలింగ్లో పేరు వచ్చిన వాళ్ళందరికీ గ్యారంటీగా సీట్ వస్తుంది అయితే చెప్పలేము. అండ్ ఇక్కడ 1400 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ ఇచ్చినవేమో ఇవన్నీ అయితే అప్లికేషన్ ఐడీస్ అనమాట. ఇవైతే అప్లికేషన్ ఐడీస్. అండ్ ఇక్కడేమో ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ జెండర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారు. ఫైనల్ స్కోర్ అయితే ఇచ్చారు. అండ్ వాళ్ళు సెలెక్టెడ్ ఏరియా అండ్ సెలెక్టెడ్ కేటగిరీ ఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారని అయితే ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ చూసినారు కదా, హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 121.8కి అయితే సెలెక్ట్ చేశారు, హైయెస్ట్ స్కోర్ అది. అండ్ లీస్ట్ స్కోర్ ఒకసారి చూద్దాం మనం. అండ్ లీస్ట్ స్కోర్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, 79 మార్క్స్ అయితే లీస్ట్ స్కోర్ అనమాట. అండ్ ఈ ఫేజ్ 1 లిస్ట్లో అయితే 79 మార్క్స్కి అయితే కట్ ఆఫ్ అయింది. అండ్ ఈ లిస్ట్లో వచ్చిన నేమ్స్కి కన్ఫామ్గా సీట్ వస్తుందైతే చెప్పలేము. అక్కడికి వెళ్ళాక, అది కౌన్సిలింగ్కి వెళ్ళాక కూడా అక్కడైతే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మేబీ ఆ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్స్లో కూడా ఈ స్టూడెంట్స్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ చాలామందికి అయితే సీట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఈ కౌన్సిలింగ్లో నేమ్ వస్తే నియర్లీ సీట్ వచ్చినట్లే. బట్ అందరికీ సీట్ వచ్చినట్లయితే నేనైతే చెప్పలేను. అండ్ ఇంకా మీరు క్లియర్గా తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ డౌన్లోడ్ కాల్ లెటర్ అని అయితే ఉంది. ఈ కాల్ లెటర్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ దాని మీద అయితే ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడ డౌన్లోడ్ అని అయితే అడుగుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇదైతే కాల్ లెటర్ అనమాట. 2 pages అయితే ఉంది. ఒకసారి నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, యు ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు రిపోర్ట్ ఎట్ వెన్యూ ఆఫ్ కౌన్సిలింగ్ దట్ ఈస్ RGKT IIIT బాసర్ మండల్ నిర్మల్ డిస్ట్రిక్ట్ ఆన్ September 1కి అయితే అది సీరియల్ నెంబర్ 1 నుండి 1 to 500 లోపు వచ్చిన నేమ్స్ ఉంటాయి కదా, ఆ నేమ్స్ వాళ్ళైతే September 1కి అయితే అక్కడ అటెండ్ అవ్వాలన్నమాట. అండ్ September 2కి ఏమో 501 నుండి 1000 లోపు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా నేమ్స్, వాళ్ళైతే September 2కి అయితే అటెండ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూస్తే ఇక్కడ September 3 అని కూడా ఇచ్చారు. September 3కి ఏమో సీరియల్ నెంబర్ 1001 నుండి 1404 లాస్ట్ వరకు ఇంకా September 3కి అయితే అక్కడ కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వాలి. అండ్ ఈ కౌన్సిలింగ్ కూడా ఎట్ 9:30 ఎగ్జాక్ట్గా 9:30కి అయితే ఇది స్టార్ట్ అవుతుంది. అండ్ September 1, 2, 3 9:30 లోపల అంటే నేమ్స్ ఉంటాయి కదా, ఆ సీరియల్ నెంబర్ నేమ్స్ ప్రకారం
9:30 లోపు అయితే అటెండ్ అవ్వండి అలాంగ్ విత్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ మెన్షన్డ్ బిలో. కింద ఇస్తారనమాట, ఇక్కడ ఇచ్చారు కదా, ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ ఇవైతే తీసుకువెళ్ళండి కంపల్సరీగా, లేకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ అంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ రోజు మీకు సెప్టెంబర్ 1కి వెళ్ళాలా, 2కి వెళ్ళాలి, 3కి వెళ్ళాలా అని అయితే సీరియల్ నెంబర్ ప్రకారం అయితే ఉంటుంది. దాని ప్రకారం మీరు 9:30 లోపల 9:30కి అయితే ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా అయితే తీసుకువెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకేమి అలాంగ్ విత్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ మెన్షన్డ్ బిలో వితౌట్ ఫెయిల్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టూడెంట్స్ పేరెంట్స్ టు మేక్ ఆల్ సూటబుల్ ట్రావెల్ అరేంజ్మెంట్స్ సో యాజ్ టు రీచ్ ద యూనివర్సిటీ బిఫోర్ 9 మార్నింగ్ 9 కల్లా అయితే అక్కడ యూనివర్సిటీలో అయితే అటెండ్ అవ్వాలి. సో 9:30కి అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్స్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఇచ్చారు, అదేంటంటే అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఇచ్చారు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ అనమాట, ఇదైతే ఈ పాయింట్ చూడండి ఒకసారి. అడ్మిషన్ షల్ నాట్ బి గివెన్ ఇఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్ టు అటెండ్ ద కౌన్సిలింగ్ ఇన్ పర్సన్ ఆన్ ద అబోవ్ డేట్. ఒకవేళ మీరు ఏమైనా రీజన్స్తో కానీ అడ్మిషన్కి అది కౌన్సిలింగ్కి వెళ్ళలేదనుకోండి, ఆ అడ్మిషన్ అయితే మీకు క్యాన్సిల్ అయిపోతుంది, మీకైతే ఆ సీట్ రాదు. కంపల్సరీగా మీరైతే కౌన్సిలింగ్కి అటెండ్ అయితేనే మీకైతే ఆ సీట్ వచ్చే అవకాశం ఉంది. ద సీట్ విల్ నాట్ బి అలోకేట్ ద సీట్. ఒకవేళ మీరు కనుక ఏదైనా రీజన్తో అడ్మిషన్ కౌన్సిలింగ్కి కనుక వెళ్ళకపోతే ఆ సీట్ అనేది నెక్స్ట్ మీకన్నా తర్వాత బెస్ట్గా ఉంటారు కదా, వారికైతే ఆ సీట్ అయితే ఫిల్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి, సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు అటెండింగ్ ద కౌన్సిలింగ్ డస్ నాట్ గ్యారంటీ ఎ సీట్. ఒకవేళ మీకు కౌన్సిలింగ్లో నేమ్ వచ్చి అక్కడ అటెండ్ అయినా కూడా మీకు గ్యారంటీగా సీట్ వస్తుంది అయితే గ్యారంటీ అయితే లేదని అయితే ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ సెకండ్ పాయింట్ అయితే అదే అనమాట, గ్యారంటీగా సీట్ వస్తుంది అయితే చెప్పలేరు అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. The admission will be given only if the certificates is fulfill all the eligibility criteria and pay equivalent fee after the verification of original documents and the certificates. ఇక్కడ ఏమి ఇచ్చారంటే మీకు అడ్మిషన్ రావాలి అంటే మీకు అన్ని సీట్కి ఎలిజిబుల్ ఉన్న క్రైటీరియా మొత్తం అంతా ఎలిజిబుల్ క్రైటీరియా మొత్తం చెక్ చేశాక మీ యొక్క డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేశాక మీకు ఆ సీట్ అండ్ మీరు ఫీ కూడా పే చేయాలి. ఫీ కూడా మొత్తం వాళ్ళు చెప్పినంత ఫీ పే చేశాక సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక అండ్ మీరు అప్పుడు మీకు సీట్ వస్తుందని అయితే కన్ఫామ్గా చెప్పొచ్చు అనమాట. అది వాళ్ళే చెప్తారు అక్కడే. ద సెలక్షన్ స్టాండర్డ్స్ క్యాన్సిల్డ్ ఇన్ ద కేస్ candidate fails to produce the original certificates mentioned below at the time of verification or fail to pay the equivalent fee. ఒకవేళ మీరు వాళ్ళు చెప్పినంత ఫీ పే చేయకపోయినా లేదంటే అక్కడ వాళ్ళు చెప్పిన సర్టిఫికేట్స్ మీ దగ్గర ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర లేకపోయినా కూడా మీకు సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ సో అందుకని మీరు ఇక్కడ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళండి. అది ఇక్కడైతే 9 డాక్యుమెంట్స్ అయితే చెప్పారు, మీరైతే నేను చూపించినట్లుగా మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఈ సర్టిఫికేట్స్ని అయితే ఒకసారి మీరు చూసి తీసుకువెళ్ళండి. అండ్ ఇక్కడ ఫీ ఎంత పే చేయాలి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ ఆర్జీకేటీ వెబ్సైట్ ఉంటుంది కదా, ఇక్కడైతే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆర్జీకేటీ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చూసుకోవచ్చు అని అయితే చెప్పారు. అండ్ నేను ఈ ఆర్జీకేటీ వెబ్సైట్ మీద కూడా ఒక వీడియో అయితే చేశాను, నేనైతే కింద లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. క్లియర్గా ఏది ఎక్కడ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ అక్కడ ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరికి కాల్ చేయాలి అన్నైతే నేను ఆర్జీకేటీ వెబ్సైట్ వీడియోలో అయితే చెప్పాను. ఆ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఫీ టు పెయిడ్ అంటే ఫీ ఎంత పే చేయాలి అని అయితే ఇక్కడ ఇచ్చారు అనమాట. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 500 ఉంటుంది. అండ్ నాన్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కాకుండా మిగతా వాళ్ళు ఉంటారు కదా ఓసీ అండ్ బీసీ, వాళ్ళకి 1000 రూపీస్ అయితే ఫీ ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ కాషన్ డిపాజిట్ రీఫండబుల్ అయితే 2000 and 2000. టువర్డ్స్ హెల్త్ ఇన్సూరెన్స్కి 700. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ పర్ సెమిస్టర్కి పర్ ఇయర్కి 2 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. అండ్ సో పర్ సెమిస్టర్కి 500 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది. అది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినా లేదంటే వేరే అది దట్ ఈస్ నాన్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినా కూడా 500 రూపీస్
పర్ సెమిస్టర్కి కట్టాలి, అంటే పర్ ఇయర్కి వచ్చేసి 1000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ట్యూషన్ ఫీ వచ్చేసి 36,000. టోటల్ అమౌంట్ వాళ్ళు పే చేయాల్సింది 40,200 అయితే ఎస్సీ ఎస్టీ పే చేయాలి. అండ్ నాన్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే 40,700 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ ఈ టోటల్ అమౌంట్ ఉంది కదా, ఈ టోటల్ అమౌంట్ మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చెప్పారు కదా ఫీ పే చేయాలి అని, ఇక్కడ మెన్షన్ చేశారు కదా ఫీ పే చేయాలి అని. ఈ ఫీ పే చేయమన్న దగ్గర ఈ టోటల్ 40,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. టోటల్ 40,200 లేదంటే 40,700. అండ్ మీ అన్ని సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫై అయిన తర్వాత అప్పుడు మీకైతే సీట్ వచ్చే అవకాశం ఉందనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇక్కడైతే ఇచ్చారు, ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు. అండ్ ఈ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి కూడా మీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అంటే వాళ్ళకైతే కనుక్కోవచ్చు. అండ్ అది కూడా ఓన్లీ వర్కింగ్ డేస్లో అండ్ 10 AM నుండి ఈవినింగ్ 5 AM వరకు అయితే కాల్ చేయాలని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇంతేనండి, ఇక్కడ ఏమీ లేదు. అండ్ ఇక్కడ నోట్ పాయింట్ కూడా ఇచ్చారు చూడండి ఒకసారి, నోట్ అని. దిస్ సెలెక్షన్ ఈజ్ ఫర్ ద కౌన్సిలింగ్ అండ్ యాజ్ సచ్ డస్ నాట్ గ్యారంటీ అడ్మిషన్ టు ద కోర్స్. గ్యారంటీగా అడ్మిషన్ ఉంటుంది అయితే చెప్పలేమంటున్నారు. అడ్మిషన్ టు ద కోర్స్ విల్ బి గివెన్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ యువర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ ఫుల్మెంట్ ఆఫ్ ద ఎలిజిబుల్ క్రైటీరియా. అంతా ఎలిజిబుల్ క్రైటీరియా వాళ్ళు చెప్తారు అక్కడికి వెళ్ళాక. అవన్నీ మీకు ఆడ ఓకే అంటేనే, మీరు ఓకే అంటేనే మీకైతే సీట్ వస్తుంది అని అయితే అన్నీ ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చిన ఫోన్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీగా కంపల్సరీగా అయితే ఇవి చెక్ చేసుకోండి. డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా అయితే తీసుకువెళ్ళాలి. ఒక్కటి మిస్ అయినా కూడా వాళ్ళైతే ఊరుకోరు. అండ్ కంపల్సరీగా అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇదైతే లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అనమాట. ఇదైతే phase 1 లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ఈ ఆర్జీకేటీ వెబ్సైట్కి వచ్చి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇలా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిన్షియల్లీ సెలెక్టెడ్ ఫర్ phase 1 కౌన్సిలింగ్ అని అయితే అక్కడ ఉంటుంది. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్స్ అయితే పోస్ట్ చేయండి. బాస్ట్రా గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు కింద కమెంట్స్ అయితే పోస్ట్ చేయొచ్చు. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, stay tuned with our